వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు 10 గంటల 29 నిమిషాలు అవుతుంది. సో మార్కెట్ అయితే ఈ ఛానల్ నుండి నిఫ్టీ పైన ఓపెన్ అయింది. సో ఈ ఏరియాలోనే ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ 70+ తోటి ఇక్కడే బయర్స్ అప్ సైడ్ పెట్టారు. సో ఈ ఛానల్లోకి రావటం లేదు. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే సో 24,000 పైనే మార్కెట్ రన్ అవుతుంది. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇది ఈ ఏరియాలో అంటే ఈ ఛానల్ నుండి బయటకు వచ్చింది మార్కెట్. సో ఈ ఏరియాలో మనకి మార్కెట్ ఫ్లాట్గానే ఓపెన్ అయింది. సో ఇది ఒక ఛానల్గా రన్ అవుతుంది. మార్కెట్ ఇంకా డౌన్ఫాల్ వస్తుందో తెలియదు. సో 23,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఈ ఛానల్ని ఒకసారి బ్రేక్ చేసిందనుకో మనకైతే అప్ సైడ్ అయితే ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ 50 ఇక్కడ మనకి 5 మినిట్ క్యాండిల్ చూసుకున్నట్టయితే ఎర్లీ మార్నింగ్ 9:15కి మార్కెట్ ఈ ఛానల్ పైన ఓపెన్ అయింది. సో నేను ఇక్కడ 50% దీన్ని చేసుకుంటే మార్కెట్ అయితే అప్ సైడే ఉంది. సో నేను కాల్ సైడ్ తీసుకోవాల్సింది పుట్ సైడ్ తీసుకున్నా. సో మార్కెట్ అయితే డౌన్ సైడ్ రాలేదు, ఫేక్ బ్రేక్అవుట్ అనుకున్నా. అసలు క్లియర్గా ఛానల్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి బ్లైండ్గా మనం అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటే అయిపోయేది, మనకి చిన్న ప్రాఫిట్ అయితే వచ్చి ఉండేది. సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 24,000 ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, దీని ఛానల్ని బ్రేక్ చేసింది. సో ఇక్కడ మనకైతే చిన్న ప్రాఫిట్ అయితే వచ్చి ఉండేది. సో అది తీసుకోకుండా పుట్ సైడ్ తీసుకున్నా కాబట్టి సో చిన్న లాస్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే అది ఫస్ట్ పుట్ సైడ్ తీసుకున్నా. సో ఇమ్మీడియట్గా స్టాప్ లాస్ పెట్టాను. సో చిన్న లాస్ అయితే లాస్ తోటి కట్ చేసేసాను. సో దాని తర్వాత మనకి డైరెక్షన్ అయితే క్లియర్ అయింది. సో మార్కెట్ అయితే క్లియర్గా డౌన్ సైడ్ అయితే రావట్లేదు, అప్ సైడ్ అనిపించింది. సో వెంటనే ఇది ఆఫ్ చేసేసేసి నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ తీసుకున్నాను కాల్ సైడు. సో కొంత ప్రాఫిట్ అయితే వచ్చింది. దాని తర్వాత మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా నేను కొంత చిన్న ప్రాఫిట్ అయితే స్కాల్పింగ్లు చేశాను. సో దాని తర్వాత చిన్న ప్రాఫిట్ వచ్చింది. తర్వాత ఇది కొద్దిగా పుట్ సైడ్ కొద్దిగా బిగ్ ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా అయితే మనకి చిన్న ప్రాఫిట్ అయితే చూసుకోవచ్చు. సో ఇది ఎలా వచ్చింది అనేది మనం చార్ట్ ద్వారా చూద్దాము. సో దీని తర్వాత నేనైతే నిఫ్టీ ట్రేడ్ చేయలేదు. సో తర్వాత మార్కెట్ అయితే ఈ హైని బ్రేక్ చేయకుండా సో లోయర్లో ఫామ్ చేస్తూ డౌన్ సైడ్కి వచ్చేసింది. సడన్గా ఈ ఛానల్లోకి వచ్చేసింది. తర్వాత ఇక్కడ మనకు ఈ లోని బ్రేక్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నా కానీ మనకి ఈ టార్గెట్ అయితే అచీవ్ చేసింది. తర్వాత ఈ ఛానల్లోనే మళ్ళీ 50% పైకి అయితే మళ్ళీ స్టాప్ లాస్ అంటే పైకి వెళ్ళింది. సో ఈ ఏరియాలోకి తర్వాత మళ్ళీ మార్కెట్ వచ్చేసింది. మళ్ళీ ఈ ఛానల్ అయితే బ్రేక్ డౌన్ చేసేసి డౌన్ సైడ్ వచ్చేసింది. కానీ ఓన్లీ 1 ట్రేడ్ అయితే తీసుకున్నాను నేను. సో ఇమీడియట్గా నేను ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ తీసుకున్నాను. సో చిన్న ప్రాఫిట్ వచ్చేసింది. తర్వాత మళ్ళీ మార్కెట్ అయితే రివర్స్ అయింది. సో ఈ ఏరియాలో ఎప్పుడైతే మనకి ఈ క్యాండిల్ దగ్గర ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర నేను కొద్దిగా ట్రాప్ అయ్యాను. సో గ్యాంబ్లింగ్ ట్రేడ్ జరిగింది ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర. సడన్గా ఇది ఈ రెడ్ క్యాండిల్ పడగానే సో నేను పుట్ సైడ్ ఎంటర్ అయ్యాను, కానీ మార్కెట్ పైకి వెళ్ళింది. సో నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ నేను కాల్ సైడ్ ఎంటర్ అయ్యాను, తర్వాత మార్కెట్ హిట్ అయింది. సో ఇక్కడ నేను కొద్దిగా గ్యాంబ్లింగ్ ట్రేడ్ చేయడం జరిగింది. తర్వాత కొద్దిగా వెయిట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ దగ్గర నేను కన్ఫర్మ్ చేసుకున్నాను మార్కెట్ అయితే పక్కాగా ఈ లో అయితే బ్రేక్ చేసేసి ఈ ఏరియాకి వస్తుందని. సో ఇక్కడ క్యాండిల్లో బిగ్ ప్రాఫిట్ తీశాను. తర్వాత మార్కెట్ ఇంకా నేను ట్రేడ్ చేయలేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొంత గ్యాంబ్లింగ్ ట్రేడ్ జరిగింది. సో దాన్ని కొంత కరెక్షన్ చేసుకోవాలి కమింగ్ డేస్లో. సో ట్రేడ్స్ కూడా ఎక్కువ అయ్యాయి, దాన్ని కూడా కంట్రోల్ ట్రేడ్స్ అయితే చేయడానికి ట్రై చేయాలి. సో ఫ్రెండ్స్, ఫ్రెష్లీ మండే ఆన్వర్డ్స్ మనం జూలై 1 నుండి మళ్ళీ ఫ్రెష్గా ట్రేడ్స్ అయితే మనకి కంటిన్యూ అవుతాయి. సో ఓవరాల్గా అయితే మనం ట్రేడ్స్ అయితే కంటిన్యూ చేసాము. కొంత ట్రేడ్ 1, ట్రేడ్ 2, ట్రేడ్ 3. సో స్కాల్పింగ్స్ అయితే చేసాము ఓవరాల్గా. సో చిన్న డీసెంట్ ప్రాఫిట్స్ తోటి. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అదేవిధంగా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో లెట్స్ ఫాలో అవర్ ఛాలెంజ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.